మహారాజా, మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే ఈ ముగ్గురు మహాశయుల తండ్రి గారు తమ సంపూర్ణ జీవితంలో కేవలం ఒకే ఒక మంచి పని చేశారు. ఇక అదే ఈ ముగ్గురికి అర్థవంతమైన పేర్లు పెట్టడం. ఇది తప్ప ఇంకేమీ చేయలేదు. లేకపోతే మహారాజా, ఏ తండ్రైనా ఈ విధంగా తమ పుత్రులకి మట్టి, పేడ ఇంకా గడ్డి పంపకాలు చేస్తారా? అది కూడా వారి మరణం తర్వాత. మహారాజా, మాకేమనిపిస్తుందంటే ఒకటి వీళ్ల తండ్రి గారు వీళ్ళని మూర్ఖుల్ని చేశారు, లేకపోతే ఈ ముగ్గురు నిండు సభలో మనందరినీ మూర్ఖుల్ని చేస్తున్నారు. మిమ్మల్ని ఎవరైనా ఎలా మూర్ఖుల్ని చేయగలరు గురుదేవా? ఇప్పుడు మీరేమైనా అన్నారా రామకృష్ణ పండితుల వారు? లేదు 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 గురుదేవా. మహారాజా, నా అభిప్రాయం ప్రకారం వీరి తండ్రి ఎవరిని మూర్ఖుల్ని చేయటం లేదు. స్వయంగా వారు కూడా ఏమంత మూర్ఖులు కాదు. నిజానికి వారు చాలా తెలివైన వారు, అలాగే గొప్ప దృష్టికోణం గల వ్యక్తిలా అనిపిస్తున్నారు. రామకృష్ణ పండితులు గారు, మాకొకటైతే అర్థమైంది. స్వర్గస్థులైన వీరి తండ్రి గారు చాలా గొప్ప దృష్టికోణం ఉన్న వ్యక్తిలా తెలుస్తుంది. మేము ఈ విషయం గురించి మీ దృష్టికోణం తెలుసుకోవాలనుకుంటున్నాము. వీరి సమస్యకి మీ దగ్గర ఏదైనా పరిష్కారం ఉందా? మహారాజా, పరిష్కారం చాలా సులువైంది. వీరి తండ్రి గారు తన సంపద మొత్తాన్ని ఈ 3 కుండల్లో సరిసమానంగా పంచారు. మహారాజా, వీరి తండ్రి గారి సంపద గురించి అయితే మాకు తెలియదు, కానీ మేము ఒక విషయం అయితే చాలా నమ్మకంగా చెప్పగలం. రామకృష్ణ పండితుల వారి మానసిక సంపద మాయమైపోయినట్టుంది. అందుకే ఆయన మట్టిని, పేడని, గడ్డిని రాసులుగా భావిస్తున్నారు. లేకపోతే ఏంటి మహారాజా, మనందరికీ తెలుసు ఏదైనా విలువైన వస్తువుని సంపదగా భావిస్తూ ఉంటాం. బంగారం, వెండి, వజ్రాలు, వైఢూర్యాలు, ధనం, ఆస్తులు, ఇల్లు, పొలం, ఆవులు, గోశాల, లేకపోతే ఇంకేదైనా విలువైన వస్తువు. గురుదేవా, మీరిప్పుడు వేటి గురించైతే చెప్పారో అవన్నీ ఇక్కడే ఉన్నాయి. కేవలం మీరు వాటి వెనుకున్న సాంకేతిక భావాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. సాంకేతిక భావమా? రామకృష్ణ పండితులు గారు, అయితే ఈ సాంకేతిక అర్థాన్ని మీరు వివరంగా చెప్తారా? అలాగే మహారాజా. మహారాజా, అందరికంటే పెద్ద కుమారునికి దక్కింది మట్టి. దానికి అర్థం ఏమిటంటే వీరి తండ్రి గారి సంపదలో ఎన్నైతే పొలాలున్నాయో వాటికి యజమాని కేవలం వీరు మాత్రమే. రెండవ కుమారునికి దక్కింది గోమాత యొక్క పేడ. అంటే దీనికి అర్థం ఎన్నైతే ఆవులు, గోశాలలు ఉన్నాయో అవన్నీ వీరి సొంతమే. ఇక మూడో కుమారుడు అందరికంటే చిన్నవాడికి దక్కింది గడ్డి. దీని రంగు బంగారు వర్ణంలో ఉంది. అంటే దీనికి అర్థం వీరి తండ్రి గారు ఎంతైతే బంగారాన్ని దాచుంచారో వాటన్నిటి మీద మహేశ్వరునికి మాత్రమే అధికారం ఉంది. కాబట్టి గురుదేవా, ఈ విధంగా వీరి తండ్రి గారు తమ పంట పొలాలు, గోవులు, గోశాలలు అలాగే బంగారాన్ని తమ కుమారుల ముగ్గురికి పంచారు, అది కూడా సమానంగా. అద్భుతం రామకృష్ణ పండితులు గారు, అద్భుతం. మీరు సమస్యకు పరిష్కారం అయితే చెప్పేశారు. మరి బ్రహ్మ, విష్ణు, మహేష్ ఇప్పుడు మీ ముగ్గురికి సంతోషమేనా? లేదు మహారాజా, మాకు చాలా పెద్ద అన్యాయం జరిగింది. నాకు, విష్ణుకి కేవలం పొలం, ఆవులు మాత్రమే. మిగిలిన మొత్తం సంపద మహేష్కి దక్కింది. అవును, నిజమే చెప్తున్నాడు. నాన్నగారు జీవించుండగా అప్పుడు కూడా అందరికంటే ఎక్కువగా మహేష్నే ప్రేమించేవారు. ఈ రోజు వారు చనిపోయిన తర్వాత కూడా మొత్తం సంపద అంతా తనకే దక్కుతుంది మహారాజా. నేను చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నాను, న్యాయం చేయండి. బ్రహ్మ, బహుశా మీకు మీ తండ్రి గారి ఉద్దేశం సరిగా అర్థమైనట్లేదు. మీ ఇద్దరికి, మీకు, విష్ణుకి మహేష్ కంటే ఎక్కువ ధనం లభించింది. అవును, మీకు బంగారం పండించే మట్టి దక్కింది, మట్టి ఉన్న పొలం దక్కింది. ధనమేముంది, ఈరోజు కాకపోతే రేపు హరించుకుపోతుంది. కానీ మీరు గనక భూమికి గనక నారు పోసి
నీరు పెడితే, అక్కడ కష్టపడితే అప్పుడు మీకు శాశ్వతంగా బంగారం పండుతుంది. అక్షర సత్యం. విష్ణు, మీకు పేడ దక్కింది అంటే మీ తండ్రి గారు మీకు గోమాతని సంరక్షించే బాధ్యత అప్పగించారు. అంటుంటారు కదా, ఏ ఇంట్లో అయితే గోమాత ఉంటుందో ఆ ఇంట్లో శాశ్వతంగా సుఖం, సమృద్ధి, ఇంకా ఆరోగ్యాలుంటాయని. గోమాతలో ఎందరో దేవతలు నివాసం ఉంటారు. మీరు గనక ఆ గోమాతని చక్కగా సంరక్షిస్తే అప్పుడు గోమాత కూడా మీకు చెరువు ఇంకా పాల రూపంలో జీవితాంతం పోషిస్తూనే ఉంటుంది. ఇక మీ చిన్న తమ్ముడు మహేష్కి అన్నిటికంటే ఎక్కువ సంపద కాదు, కానీ సంపద అనే రూపంలో అన్నిటికంటే పెద్ద పరీక్ష దక్కింది. ఎందుకంటే లక్ష్మి చంచలంగా ఉంటుంది. ఈరోజు ఉంటుంది, రేపుండదు. ధనాన్ని సరిగ్గా ఎలా ఉపయోగించుకోవాలో అది మహేష్ సామర్థ్యత మీద ఆధారపడి ఉంటుంది. అదే సామర్థ్యం నిర్ణయిస్తుంది మహేష్ భవిష్యత్తు ఎంత ఉజ్వలంగా, ఎంత విజయవంతంగా ఉంటుందో. భలే చెప్పారు మహారాజా. అద్భుతం మహారాజా. అక్షర సత్యం మహారాజా. బళా మహారాజా బళా. జీవితాన్ని గడపటానికి మనందరం ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం, పైగా ధనం కూడా సంపాదిస్తుంటాం. కానీ సంపద యొక్క అసలైన అర్థాన్ని ఈ రోజు మీరు ఈ ముగ్గురు అన్నదమ్ముల సమస్యతో ఎంతో సులువుగా, వివరంగా మా అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. ధన్యవాదాలు. మీరు చెప్పింది విన్నాక నేను కూడా మహేశ్వరునికి ఒక సలహా ఇస్తాను. తను తన సంపదతో పొలం ఇంకా ఆవులని కొనుక్కోవాలి. మరొక విషయం, మీ ముగ్గురి మధ్య ఆస్తి పంపకం మాత్రమే జరిగింది, సోదర బంధం కాదు. ఈ బంధంతో మీ ముగ్గురు ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతారు. నేను నా అజ్ఞానానికి తమను క్షమాపణ కోరుతున్నాను మహారాజా. మాకు మా తండ్రి గారి ఈ అరుదైన పంపకాల గురించి చక్కగా తెలిసొచ్చింది. ఇక మీరు మాకు చేసిన మార్గదర్శనం మాకెప్పుడూ సరైన మార్గాన్ని చూపిస్తుంది. ఇక రామకృష్ణ పండితులు గారు అన్నదమ్ముల సోదర సంబంధం గురించి చెప్పిన జ్ఞానం మా జీవితాల్ని సుఖమయం చేస్తుంది. అందుకే మేము రామకృష్ణ పండితుల వారికి, తమకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రణామాలు మహారాజా. అద్భుతం రామకృష్ణ పండితులు గారు. మహారాజా, మీ తెలివితేటలు అద్వితీయం. అద్భుతం. మహారాజా, అమ్మ కృప నాకు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. వారి ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉంటాయి మహారాజా. అమ్మ పట్ల మీకున్న భక్తి శ్రద్ధలో అద్భుతం. లేక మరోలా కాదు కదా, ఈరోజు అమ్మ చేతికర్ర మళ్ళీ ఎక్కువ మోతాదులో ప్రసాదం ఇవ్వలేదు కదా. ఏం చెప్పమంటారు మహారాజా, ఆ అమ్మ కర్ర అయితే విజయనగరంలో ఎంతో ప్రసిద్ధిగాంచింది. అవును కదా గురుదేవా? ఆవిడ మీ అమ్మగారు, కర్ర మీ అమ్మగారిది. వీటితో మాకేంటి సంబంధం? నిజమే మహారాజా, అమ్మ మీద ప్రేమైతే ఉంది, కానీ నేను కాళీమాత గురించి మాట్లాడుతున్నాను. ఎంత ప్రేమ, స్నేహం ఆ అమ్మకి నా మీద ఉంటుందో అందుకు ఎన్నో రెట్లు ఎక్కువ నా మీద కాళీమాతకుంటుంది. నేను ఏం మాట్లాడినా సరే ఇవన్నీ కాళీమాత మాటలే. వారే నాతో ఇవన్నీ మాట్లాడిస్తుంటారు, లేకపోతే నాకంత సామర్థ్యత ఎక్కడుంది? రామకృష్ణ పండితులు గారు, సమస్త విజయనగర రాజ్యం మొత్తంలో మీరందరికంటే ఎంతో అదృష్టవంతులు. ఎందుకంటే మా అందరికీ కేవలం ఒక్క తల్లి మాత్రమే ఉన్నారు, కానీ మీ దగ్గర 2 తల్లులు ఉన్నారు. మీ దగ్గర 2 తల్లుల ప్రేమ, 2 తల్లుల ఆశీర్వాదం, 2 తల్లుల గారాభం దక్కాయి. అదృష్టవంతులు మీరు. 2 తల్లులు ఉన్నారు. ఇద్దరు తల్లుల గురుగారు, మనకి మన ప్రశ్నకి సమాధానం దొరికింది. గురుదేవా, ఇద్దరు తల్లులు. గురుదేవా, 2 తల్లులున్న వ్యక్తిని నేనే. అయ్యో అవును, నాకు 2 తల్లులున్నారు. నేను ఈ విషయం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. శాంతించండి, శాంతించండి.
అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మాకెవరైనా చెప్తారా? మహారాజా నేను చెప్తాను. ఇంతకు ముందే సభ మొదలవటానికి ముందుగా గురుదేవులు నా దగ్గరకు వచ్చి నన్ను అడిగారు విజయనగరంలో ఉన్న ఏ వ్యక్తికి ఇద్దరిద్దరు తల్లులున్నారు అని. కానీ గురుదేవా, అసలు మీరు ఇటువంటి ప్రశ్న ఎందుకు అడిగారు? ఆ, అది అదే 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 ఆ, అదేమిటంటే మహారాజా, అంతగా ఏమీ లేదు మహారాజా. మేము కేవలం రామకృష్ణ పండితుల వారిని పరీక్షిస్తున్నాం అంతే. నిజానికి మాకు ముందు నుంచి తెలుసు రామకృష్ణ పండితుల వారికి ఇద్దరు తల్లులున్నారు. మణి, ఈ కపటి బుద్ధిలోనే మన ముసలోడు నిపుణుడు. ఏంటి నాకేం అర్థం కాలేదు. అబద్ధాలను పాకంలో ముంచి విషయాన్ని జిలేబీలాగా తిప్పేయటంలో నిపుణులు. నిజం చెప్పావు దని, ఖచ్చితంగా ఇందులో నిపుణుడే. అంటే దీనికి అర్థం ఆగ్రా ముఘల్ సుల్తాన్ బాబర్ సభ నుంచి ఎవరో రామకృష్ణ పండితుణ్ణి వెతుకుతూ విజయనగరానికి వచ్చారు. ఖచ్చితంగా ఏదో పెద్ద రహస్యమే ఉంది. జహాపనా, జహాపనా, పొరపాటు జరిగిపోయింది. క్షమించండి. జహాపనా, పొరపాటు జరిగిపోయింది. నన్ను క్షమించండి. గత 2 రోజులుగా నిద్రపోకుండా మహల్ని శుభ్రం చేసే పని చేస్తున్నాడు. నేను కాళ్ళు తిరిగి ఎప్పుడు పడిపోయాను అసలు నాకు తెలీదు. అలా నిద్రపోయాను అంతే. ఇటువంటి పొరపాటు ఇంకెప్పుడు చెయ్యరు జహాపనా, నన్ను క్షమించండి. ఏ కాసిం, నీకెంత ధైర్యం? నువ్వు షెహన్షా మంచం పక్కన పడుకుని పోతావా? సైనికులారా, ఇతన్ని పట్టుకోండి. ఈ క్షణమే ఇతన్ని ఏనుగుల కాళ్ళ కింద పడేసి తొక్కించేయండి. తీసుకువెళ్ళండి. నా భార్య బిడ్డల మీద దయ చూపించండి జహాపనా, నన్ను ఏనుగులతో తొక్కించకండి. వజీర్ మాలిక్, చెప్పండి హుజూర్. వీరిని ఏనుగులతో తొక్కించవద్దు. జహాపనా, మీ దయగల హృదయానికి నేను మీకు చాలా చాలా రుణపడి ఉంటాను జహాపనా. క్షమించండి బాబాయ్, మేమేమీ చేయలేం. ఈ రోజు గనక బాబర్ మిమ్మల్ని క్షమించేస్తే మీరు ఇంటికి వెళ్ళాక మీ ఇంట్లో వాళ్ళు కూడా బాబర్ దయాహృదయులు అయిపోయారు అనుకుంటారు. అప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కూడా ఈ విషయాన్ని అందరికీ చెప్పేస్తారు. అది మాకు అస్సలు ఇష్టం లేదు. బాబర్ తల మీద ఈ కిరీటం ఎప్పటి వరకు సురక్షితంగా ఉంటుందో తెలుసా? తన మీద భయం కొనసాగుతూ ఉన్నప్పుడే. మీరు 20 సంవత్సరాల నుంచి మాకు సేవ చేశారు. ఈ మాత్రం అయితే మేము మీకు చేసి తీరాలి. వజీర్ మాలిక్, చెప్పండి హుజూర్. బాబాయిని మనం ఏనుగ కాళ్ల కింద అస్సలు తొక్కించకూడదు. నిజానికి వీరిని చిన్న చిన్న ముక్కలు చేసి వీరిని అడవి మృగాల ముందు పడేయండి. పాపం ఆ మూగజీవుల కడుపు నిండితే మాకు పుణ్యం వస్తుంది. వీరిని తీసుకువెళ్ళండి. జహాపనా, పొరపాటు జరిగిపోయింది. క్షమించండి. మేం తెలుసుకొని తీరాల్సిందే. ఆగ్రా నుంచి రామకృష్ణ పండితుని వెతకడానికి వచ్చింది ఎవరు? ఏమిటా రహస్యం? ఏమిటా పన్నాగం? అతను ఎవరైనా గూఢచారా లేక సమాచారం అందించేవాడా? కానీ ఆ విషయం మాకు తెలియాలి అంటే రామకృష్ణ పండితుడి కంటే ముందు మేము అతన్ని కలిసి తీరాలి. అతన్ని కలిసిన తర్వాత మేము మొత్తం సమాచారం మహారాజు గారికి తెలియజేస్తాం. అప్పుడు రామకృష్ణ పండితుడికి శిక్ష పడుతుంది. మా దారికి అడ్డుగా ఉన్న పెద్ద ముళ్ళు శాశ్వతంగా మాయమైపోతుంది. నా మొదటి ఎత్తైతే సఫలమైంది. ఇక వీళ్ళందరూ రామకృష్ణ పండితుడిని అనుమానించడం మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు సమయం వచ్చేసింది మా 2వ ఎత్తు అమలు చేయడానికి.
ఆదాబ్ హుజూర్. నమస్కారం నమస్కారం నమస్కారం. మీరు దొరికేశారు. మీ ప్రశ్నకి సమాధానం దొరకలేదు కదా. ఇద్దరిద్దరు తల్లుల ప్రశ్నకి పైగా మీకు కూడా తెలుసు కదా, ధనిమణి విజయనగరంలో ఏ వ్యక్తి ఉన్నా ఏ పని అయినా ఎప్పుడూ అసంపూర్ణంగా వదిలిపెట్టరు. పైగా మీరు పరదేశీయులు, అదీ కాక మీరు మా అతిథులు కూడా. అతిథి దేవో బావ. మీకున్న ఏ పనైనా మేము అసంపూర్ణంగా ఎలా వదిలేయగలం చెప్పండి. మీరు అడిగిన ప్రశ్నకి మేము సమాధానం వెతికేశాం. మీకు తెలుసా, ఆ ఇద్దరిద్దరు తలలో ఉన్న వ్యక్తి వేరే ఎవరో కాదు, రామకృష్ణ పండితులు గారే. అతని నివాసం ఈ వీధిలోనే మూలలో ఉంది. అలాగేనండి. మీ ఇద్దరికి చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం నమస్కారం నమస్కారం. మని చూడు, మన గురుగారు ఎక్కడికో పరుగులు తీస్తున్నారు. పద వినిపించుకుందాం. దద్దమల్లారా, నాకు చాలా బాగా తెలుసు ఆ ఇద్దరు తల్లులున్నటువంటి వ్యక్తి రామకృష్ణ పండితుడే అని. నేను కేవలం మీ ఇద్దరి సహాయంతో అతన్ని ఇరికించడానికే విజయనగరంలో అడుగు పెట్టాను. ఆగండి గురుగారు, ఆగండి గురుగారు. ఏంటి ఇలా అడ్డు అదుపులేని గుర్రంలాగా పరుగులు తీస్తున్నారు గురుగారు? ఇలా పరుగులు తీస్తూ వెళ్తే సరాసరి ఆగ్రా చేరుకుంటారు మీరు. మేము ఆగ్రాకి వెళ్ళాలనుకోవడం లేదు. ఆగ్రా నుంచి వచ్చిన వ్యక్తిని వెతకాలి. వెతకడం ఎందుకు గురుగారు? ఆ పరదేశుడు ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు కదా. ఎక్కడా? గురువు గారు, మీరు ఎంతో వేగంగా పరుగులు తీస్తూ గాలితో మాట్లాడుతున్నారు కదా, అదే సమయంలో మేము ఆ పరదేశీయుడితో మాట్లాడుతూ ఉన్నాం. అయ్యో మూర్ఖులారా, మరి మాకెందుకు చెప్పలేదు? అతను ఎక్కడికి వెళ్ళాడు? గురుగారు ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటాడు కూడా. ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు? గురుగారు, మేము అతనికి చెప్పేశాం, ఇద్దరు తల్లులు ఉన్న వ్యక్తి వేరే ఎవరో కాదు, రామకృష్ణ పండితుడే అని. ఈ పాటికి అతను రామ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు కూడా. అయ్యో మూర్ఖులారా, ఇక వెంటనే ఇక్కడి నుంచి పదండి, అతన్ని వెంబడిద్దాం. ఈ ముగ్గురు మూర్ఖులు ఎక్కడ చచ్చారో? నేను ఏదైతే చేయబోతున్నానో దాన్ని ఈ ముగ్గురు చూడడం చాలా అవసరం. అయ్యో అమ్మ, ఇక పదుకోంది. నేను మహారాజు కృష్ణదేవరాయలకి లడ్డూలకి కపాల కావాలి అని చెప్పేశాను. మీరు నిశ్చయంగా పడుకోండి. మన సైనికులు మొదటి పని నీ లడ్డూలని సురక్షితంగా ఉంచుతాం. అయ్యో అమ్మ, ఇంకా పదుకోంది. అయ్యో అమ్మా, నువ్వు కళ్ళని తిప్పొద్దు. నువ్వు కళ్ళ తిప్పితే సైనికులందరికీ గాయాలవుతాయి. అప్పుడు కాపలా ఎవరికి వస్తారు? అందరూ చాలా వింతగా ఉన్నారు. ఈ ముసల్ది ఖచ్చితంగా పూర్వజన్మలో చండీరాణై ఉంటుంది. ఎందుకు ఆగిపోయారు గురువు గారు? ముందుకు పదండి. ముందుకు సాగండి గురుగారు. అయ్యో, ముందుకు పదండి. ఇక్కడి నుంచి కాదు. ఎందుకు గురుగారు, ఇంత రాత్రి వేళ మీ దారికి అడ్డుగా నల్లపిల్లి కనిపించిందా? పిల్లిదేముందిరా, మేము సింహాన్ని దాటుకుని కూడా వెళ్ళిపోగలం. కానీ ఈ అమ్మ ఇంకా ఆవిడ కర్ర వీరి ముందు నుంచి వెళ్ళడం ప్రాణాపాయం కావచ్చు. అందుకే మేము అటువైపు నుంచి వెళ్తాం. మీరు కూడా మా వెనకే వచ్చేయండి. అలాగే గురువు గారు. నిదానంగా రా.
రామకృష్ణ పండితుడవుతాడో మా పావుగా. హుజూర్ రామకృష్ణ పండితులు గారు, బాద్షా బాబర్ గారు మీకోసం ఒక ముఖ్యమైన సమాచారం పంపించారు. కొంచెం జాగ్రత్తగా వినండి. సరిగ్గా ఈ రోజు నుంచి 20 రోజుల తర్వాత, అంటే అంటే అక్రబ్ అంటే అమావాస్య రోజు రాత్రి, ఆ రోజు షెహన్షా బాబర్ గారు తమ మొఘల్ సైన్యంతో పాటుగా విజయనగరం మీద ఆక్రమణ చేసేస్తారు. అప్పుడు మీరు ఆ చీకటి రాత్రిని ఆసరాగా తీసుకుని విజయనగర సరిహద్దుల్లోని దక్షిణ ద్వారాన్ని తెరిచి మొఘల్ సైన్యాన్ని లోపలికి ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. మీకు అర్థమైంది కదా? బాద్షా బాబర్ గారు ఇంకొకటి కూడా చెప్పారు. ఏ విధంగా అయితే ఈ రోజు వరకు మీరు మీ పనులన్నీ సక్రమంగా పూర్తి చేశారో, అదే విధంగా ఈ పని కూడా మీరు చాలా చక్కగా పూర్తి చేయాలి. బాద్షా బాబర్ గారు మీ వల్ల చాలా సంతోషంగా ఉన్నారు. వారు ఆగ్రాలో ప్రకటించేశారు కూడా. అక్కడ ఒకవైపు మహారాజు శ్రీకృష్ణదేవరాయని తల తెగిపడుతుంది, మరోవైపు మీరు మహారాజుగా పండితులు రామకృష్ణ గారు అయిపోతారు. మీకు రాజ్యాభిషేకము జరుగుతుంది. ఓరి భగవంతుడా! కేవలం 20 రోజులు అంతే. అమావాస్య నాటి నల్లని చీకటి రాత్రి విజయనగర సరిహద్దుల్లో దక్షిణ ద్వారం. అప్పుడు మీరైపోతారు మహారాజు పండిత రామకృష్ణుల వారు. ఓహోహోహోహో! అయితే ఇదన్నమాట రామకృష్ణ పండితుడి నిజస్వరూపం. ముఘలీయులతో కలిసి పన్నాగాలు పన్నుతున్నాడా? మహారాజవ్వాలని కలలు గంటున్నాడా? శివ 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 శివ! అనర్థం, ఘోరమైన అనర్థం. విన్నారా గురువుగారు? ఈ జూపూర్ మహాశయుడు రామకృష్ణ పండితులతో కలిసి చాలా విధ్వంసకర సమాచారాన్ని అందజేస్తున్నాడనుకుంటాను గురువుగారు. గురువుగారు, ప్రతి ఒక్క మాటని చెవులారా జాగ్రత్తగా వినండి. ఈ మాటలకి అర్థం ఏమిటో మేము మీకు తర్వాత చెప్తాం. మేము ఉన్నాం కదా. ఏమైంది? అయ్యో, పారిపోతున్నాడు! అతన్ని పట్టుకోండి! అతను పారిపోకూడదు! మనీ చూస్తుంటే అతను పారిపోయినట్టున్నాడు. కనిపించడం లేదంటే పారిపోయి ఉంటాడు కదా. మనీ గురుగారు చెప్పి నిజమే. ఇతను నిజంగా చాలా పెద్ద పన్నాగంతో ఇక్కడికి వచ్చాడు. పద పద లోపలికి వెళ్ళి చూద్దాం. ముసలోడు చనిపోలేదు కదా, ముసలోడి ఆట ముగిసిపోలేదు కదా. పద 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 పద. అయ్యో గురుదేవా, మీరింత రాత్రి వేళ నా గది బయట ఏం చేస్తున్నారు? ఓ అయ్యో, ఎలా పడిపోయారు? మమ్మల్ని ముట్టుకోవద్దు! మమ్మల్ని ముట్టుకోకు! నీ చేతులతో మమ్మల్ని ముట్టుకోవద్దు! ఏమైంది గురుదేవా? ఎందుకలా అంటున్నారు? ఏ చేతులైతే శత్రువులతో కలిపావో ఆ చేతులు మమ్మల్ని తాకడానికి వీల్లేదు. దూరంగా ఉండవు. తప్పుకో! మేమన్నీ వినేశాం. నువ్వు అతనితో చేసిన రహస్య సమాచార చర్చలు, పరామర్శలు అన్ని. రాజ్యద్రోహి! నీ నాటకాల బండారం మొత్తం బయటపడిపోయింది రామకృష్ణ. మహారాజు గారిని వెన్నుపోటు పడవాలనుకుంటున్నావా? విశ్వాసఘాతకుడా! మేం ఇప్పుడే వెళ్లి మహారాజు గారికి నువ్వు చేసిన పనులన్నీ తెలియజేస్తాం. గుర్తుపెట్టుకో రామకృష్ణ పండితుడా, మేము జీవించి ఉండగా నువ్వు నీ అవాంఛనీయ ఉద్దేశాలతో ఎప్పుడూ సఫలం కాలేవు. ఇలా అర్ధరాత్రి సమయంలో ఇతను మన ఇంటికి ఖచ్చితంగా దొంగతనం చేయాలనే వచ్చుంటాడు. దొంగతనం బయటపడిపోయింది. అందుకే అడ్డదిడ్డంగా మనసుకి తోచిన కథలు అల్లి చెప్తున్నాడు. మరీ బాగుంది. దొంగ వచ్చి కొత్వాల్ని తిట్టినట్టు. గురుగారు, పైన కింద ముందు వెనక అన్ని వైపుల నుంచి తిట్టాను. తెలుసా అసలు ఏం చేస్తావు నువ్వు? అత్తయ్య! అయ్యో ఆగమ్మా, ఆగు! ఈ గురుదేవులకి అసలు ఏమైంది?
వారేం మాట్లాడుతున్నారో తెలియడం లేదు. ఆయన ఏం విన్నారు? ఇంత రాత్రి సమయంలో ఆయన అసలు ఎందుకు వచ్చారు? అయ్యో, అసలే మంచి నిద్రలోంచి లేసేసరికి నా తలంతా నొప్పిగా ఉంది. దానికి తోడు నువ్వు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు. నాకెలా తెలుస్తుంది శారదా? నేను కూడా పడుకునే ఉన్నాను కదా. ఈ ముసలోడు ఖచ్చితంగా దొంగతనం చేయడానికి వచ్చాడు. గుండప్ప, వెళ్ళు వెళ్ళు వంటగదిలో చూడు. అతను నా లడ్డూలు అయితే దొంగతనం చేయలేదు కదా. ఒకవేళ దొంగిలించి ఉంటే నేను ఇప్పుడే అతని సంగతి చెప్తాను. అయ్యో అమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? వద్దత్తయ్య, బాగా చీకటి పడిపోయింది. రేపు ఉదయం వెళ్దాం. లామా, ఇక్కడ చూడు. ఇదేంటి? ఏం రాస్తుంది? అసలు ఏమీ అర్థం కావటం లేదు. ఏది చూపించు. వెర్రి గుండప్ప, తిప్పి చదివితే ఎలా అర్థమవుతుంది? రామకృష్ణ, అస్సలాం అస్సలాం వాలేకుం. ఈ రోజు నుంచి సరిగ్గా 20 రోజుల తరువాత రానున్న అమావాస్య రోజు రాత్రి మొఘల్ సైన్య బలగం విజయనగరం మీద దాడి చేయడానికి వచ్చేస్తుంది. మీరు దక్షిణ ద్వారాన్ని తెరిచిపెట్టి ఏర్పాట్లు చేసుంచండి. అప్పుడిక అతి త్వరగా కృష్ణదేవరాయలు అంతమవుతాడు. మన విజయం సాధిస్తాం. ఆమీన్. ఇదేం సందేశం? హుజూర్, జహాపన, మీరింకా పడుకోలేదా? చాలా చీకటి పడిపోయింది. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ దేశపటంలో సుల్తాన్ బాబర్ గారికి నిద్ర పట్టకుండా చేసేది కూడా ఉందా? వజీర్ మాలిక్, నిజానికి మేము విజయనగరం పేరుని ఈ పటం నుంచి తొలగించేంత వరకు నిద్ర మా కోసం బయట ఎదురు చూస్తూ ఉండాల్సిందే. ఇలా అంటున్నందుకు క్షమించండి జహాపన. ఇక మీరు పడుకోండి. అసలైన నిద్ర దూరం అయ్యేది రామకృష్ణ పండితుడికి. రాబోయే 20 రోజుల తర్వాత వినాశనం జరుగుతుందని తెలిసి మొఘల్ సైన్యంలో ఒక భాగం మహల్ మీద దాడి చేస్తోంది. పైగా అతను మనకి సహాయం చేయాల్సి ఉంటుంది. ఈ విషయంగా మీరు అతన్ని భలే ఇరికించారు. భక్తి సామర్థ్యం ఏమిటో తెలుసుకొని మేము వలపన్నాం. మాకు తెలుసు రామకృష్ణ పండితుడు చాలా తెలివైన వాడని. కానీ ఈసారి మేము ఏవైతే దాణా వేశామో అది తన గొంతులో అడ్డం పడుతుంది. దాన్ని అతను మింగనూ లేడు, కక్కనూ లేడు. జహాపన, ఈ వార్త తెలిస్తే విజయనగరంలో అల్లకల్లోలం మొదలవుతుంది. కానీ జహాపన, రామకృష్ణ పండితుడు మన వలలో చిక్కుకుంటాడు. కానీ 20 రోజుల తర్వాత ఏమిటి? అప్పుడు అందరికి నిజం తెలిసిపోతుంది కదా. వజీర్ మాలిక్, ఈసారి మా ధ్యాస అంతా ఆ పండితుడి మీదే ఉంది. ఒకవేళ ఆ పండితుడు ప్రాణాలతో ఉండి కారాగారం నుంచి బయటపడితే అప్పుడు విజయనగరం మీద విజయం సాధించడానికి అతనే మనకు అన్నిటికంటే పెద్ద ఆటంకం అవుతాడు. కానీ మేము అలా ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వం. వజీర్ మల్లిక్, జహాపన, ఒక సైనిక దళాన్ని బహమనీ రాజ్యం మీదకు పంపించాము కదా, అది ఎంతవరకు చేరుకుంది? జహాపన, తమరు ఆజ్ఞాపించినట్టు మన సైన్యం బహ్మనీ సామ్రాజ్యం చేరుకోబోతుంది. సైన్యాధిపతికి చెప్పండి వాళ్ళని వెంటనే విజయనగరం వైపు బయలుదేరమని. కానీ జహాపన, అది వాళ్ళు బహ్మనీ సామ్రాజ్యం వైపుకి. నీకింకా అర్థం కాలేదు వజీర్ మల్లిక్. అది శత్రువుని మభ్యపెట్టడానికి ఒక పన్నాగం అంతే. సైన్యం యొక్క అసలు గమ్యం విజయనగరమే. ఆదేశాన్ని అమలు చేయండి. కేవలం మరో 20 రోజులు. 20 రోజుల్లో వేల కాంతులు వెదజల్లుతున్న ఈ వెన్నెల కూడా మా అసలు ఉద్దేశాలను వెతుకుతూ ఉండిపోతుంది. ఆ తర్వాత ఈ పండు వెన్నెల అంధకారంగా మారిపోతుంది. అప్పుడు మేము విజయనగరం మీద పూర్తిగా విజయాన్ని సాధించి
ప్రశాంతంగా నిద్రని ఆలింగనం చేసి ఇన్షాల్లా అలాగే జరుగుతుంది జహాపన. విజయనగరం మీద ఆక్రమణ. మొఘల్ సైన్యం విజయనగరం వైపు వస్తుందా? ఇందులో ఖచ్చితంగా ఏదో పన్నాగం యొక్క దుర్వాసన వస్తోంది. ఇప్పుడే గురుదేవులు కూడా విచిత్రంగా ఏదేదో మాట్లాడారు. అనుకోకుండా ఈ రహస్య సమాచార పత్రం ఇక్కడ దొరకటం, ఇదంతా దేనికి సంకేతం? సంకేతం ఏమైనా అయ్యుండొచ్చు రామా, కానీ సమస్యలు నీకే రాబోతున్నాయి. నాకిలా అనిపిస్తుంది. బహుశా ఈసారి నువ్వు తప్పించుకోవడం సాధ్యం కాకపోవచ్చు. అయ్యో భగవంతుడా. నేను వెంటనే మహారాజు గారికి ఈ విషయం తెలియచేయాలి. పన్నాగాలు పన్నుతున్నారు మహారాజు గారికి విరుద్ధంగా, మొత్తం విజయనగరానికి విరుద్ధంగా. అత్యవసర న్యాయకంట ఈ సమయంలోనా? ఈ శబ్దం ఏంటి ఇంత రాత్రి సమయంలో ఇలా? ఇది శబ్దం కాదు శారదా, ఇది అత్యవసర పరిస్థితిని సూచించే గంట. ఖచ్చితంగా ఏదో ఘోరమైన అనర్థం జరగబోతోంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఆచార్య, అంతగా ఏం అవసరం వచ్చిందని మీరు అర్ధరాత్రి సమయంలో అత్యవసర గంట మోగించారు? పన్నాగం మహారాజా. పన్నాగమా? ఘోరమైన పన్నాగం. అతను రాజద్రోహి. ఎవరు? మహారాజా, అతను మీకు విజయనగరానికి విరుద్ధంగా చాలా పెద్ద పన్నాగం పన్నుతున్నాడు మహారాజా. విజయనగరం మీద ఆక్రమణ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. ఎవరు చేస్తున్నారు ఆచార్య? రామకృష్ణ పండితుడు. ఆచార్య, ఏమిటిలా మీరు అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు? చూస్తుంటే మీరు నిద్ర మధ్యలో లేచి వచ్చినట్టున్నారు. బాగా చీకటి పడిపోయింది. రేపు ఉదయం మాట్లాడుకుందాం. శుభరాత్రి. మహారాజా 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 మహారాజా, ఒక్కసారి మేము చెప్పేది పూర్తిగా వినండి దయచేసి. చెప్పండి. అదేమిటంటే మహారాజా, ఈ రోజు ధనిమణి పాదుకులు సరిచేయిస్తున్నప్పుడు వాళ్ళకి ఒక ముఘల్ గూఢచారి కనిపించాడు. మహారాజా, అతను వాళ్ళని ఇద్దరు తల్లులున్న వ్యక్తి గురించి అడిగాడు. గురుదేవా, ఇద్దరిద్దరు తల్లులున్న వ్యక్తిని నేనే. ఇద్దరు తల్లులున్న వ్యక్తి అయితే రామకృష్ణ పండితులు గారు. అదే కదా మహారాజా. ఆచార్య, ఎవరో అజ్ఞాత వ్యక్తి వచ్చి రామకృష్ణ పండితుల గురించి ధనిమణినేదో అడిగితే మీరేమనుకుంటున్నారంటే మన రామకృష్ణ పండితులు ఆ వ్యక్తితో కలిసి ఏదో పన్నాగం పన్నుతున్నారు అని. ఎందుకు ఇలా హాస్యాలాడుతున్నారు? లేదు 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 మహారాజా, మేమీ పనికి మాడిన వాళ్ళు అంటే ధనిమణి మాటలు పట్టించుకోవడం లేదు మహారాజా. ఆ అజ్ఞాత వ్యక్తి మాకు కూడా మార్గ మధ్యలో కనిపించాడు. అవును మహారాజా, ఎందుకంటే మాకు అతని మీద ముందు నుంచి అనుమానంగా ఉంది. అందుకే మేము అతన్ని వెంబడించాం. వెళ్ళి చూస్తే అతను రామకృష్ణ పండితుని ఇంటికి వెళ్ళాడు. పైగా గూఢచారి రామకృష్ణ పండితుడితో ఏం చెప్పాడంటే, సరిగ్గా 20 రోజుల తర్వాత మొఘల్ సైన్యం విజయనగరం మీద దాడి చేయడానికి వచ్చేస్తుంది. ఎప్పుడైతే మొఘల్ సైన్యం విజయనగరం చేరుతుందో రామకృష్ణ పండితుడు దక్షిణ ద్వారం తెరుస్తాడు. ఇక ఆ తర్వాత విజయనగరం మీద ఆక్రమణ, మీ పరాజయం. పైగా మహారాజా, మేము ఇంకొకటి కూడా విన్నాం. మీరు పరాజయం పాలైన తర్వాత విజయనగరానికి కొత్త రాజుగా రామకృష్ణ పండితుడు గద్దెనెక్కుతాడు.
రామకృష్ణ పండితులా? అవును మహారాజా. విజయనగర రాజ్యం మీద దాడి చేయడానికి మొగలాయులకి సహాయం చేస్తారా? అవును మహారాజా. అసంభవం. వారెందుకు ఇలా చేస్తారు? ఈర్ష్య మహారాజా. చరిత్ర ఇందుకు సాక్ష్యం. ఈర్ష్య కారణంగా ఎన్నో పెద్ద పెద్ద రాజ్యాలు కూలిపోయాయి. ఎవరిని చూసి ఈర్ష్య? మమ్మల్ని? మిమ్మల్ని చూసి కాదు మహారాజా, మిమ్మల్ని చూసి కాదు, మా మీద ఈర్ష్య. ఆచార్య, ఈర్ష్య అనేది ఎంతో తీవ్రమైన భావన. కానీ మాకు తెలిసినంత వరకు రామకృష్ణ పండితుడు మమ్మల్ని చూసి ఈర్ష్యపడ్డం లేదు. మహారాజా, మీ హృదయం చాలా విశాలమైంది. మీ మనసులో మొత్తం అందరూ సమానమే మహారాజా. అందుకే మహారాజా, ఈ కారణం చేతే మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. రామకృష్ణ పండితుని దృష్టి కేవలం రాజగురువు స్థానం మీద మాత్రమే ఉంది. అతను మా స్థానం అంటే రాజగురువు పదవిని దక్కించుకోవాలనుకుంటున్నారు. అయ్యమని అస్సలు అట్ట కావట్లేదు. మన గురుగారి విషయాన్ని తప్పుదారులు ఎందుకు పట్టిస్తున్నారు? అరే గురువు గారికి బుర్ర వేడెక్కిపోయింది కదా, రామకృష్ణ పండితుడికి వ్యతిరేకంగా వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటారేంటి? ఒక్క నిమిషం నిజమే అనుకుందాము, రామకృష్ణ పండితులు మిమ్మల్ని చూసి ఈర్ష్యపడుతున్నారని. కానీ వారు మరీ ఇంత మూర్ఖులు కాదు కదా విజయనగర రాజ్యం మీద ఆక్రమణ చేయించే ధైర్యం చేయడానికి. దీన్ని అంటారు ఎవరు తీసుకున్న కోతులో వాళ్ళే పడడం అని. మహారాజా, కొంచెం ఆలోచించండి మహారాజా, ఆలోచించండి. మమ్మల్ని రాజగురువుగా ఎవరు నియమించారు? మేమే నియమించాము ఆచార్య. అందుకే కదా మహారాజా, రామకృష్ణ పండితుడికి అసలు శత్రువు మీరే అయ్యారు కదా మహారాజా. ఎందుకంటే మీరతన్ని రాజగురువుగా నియమించలేదు కదా. అంటే మీరు చెప్పిన దానికి అర్థం ఇదే కదా ఆచార్య? రామకృష్ణ పండితునికి మీ పట్ల ఏదైతే ఈర్ష్యుందో అది ఇప్పుడు మా పట్ల ద్వేషంగా మారిపోయింది అంటారు. దాని ఫలితంగా ఇప్పుడు రామకృష్ణ పండితులు మా సింహాసనం కోరుకుంటారు. అవును మహారాజా, ఈసారి మీరు చాలా బాగా అంచనా వేశారు మహారాజా. 100% సరిగ్గా అంచనా వేశారు. ఇదే నమ్మకం ఒక తెలివైన రాజుకి తమ తెలివైన రాజగురువు మాటల మీద కూడా ఉండాలి. మహారాజా, మాకు తెలిసినంత వరకు మనం సమయాన్ని వృధా చేయడం మంచిది కాదు. రామకృష్ణ పండితుడు రాజద్రోహి. అతనికి త్వరగా కఠినమైన శిక్ష పడి తీరాల్సిందే. మహారాజా, మేము రామకృష్ణ పండితుణ్ణి గూఢచారితో సమాచారాలు చేరవేస్తుండగా ఒకేసారి పట్టుకోవాలనుకున్నాం. కానీ మేము ఒక పొరపాటు చేశాం మహారాజా. ఏం పొరపాటు? మహారాజా, రామకృష్ణ పండితుడు మేము గూఢచారి మాటలు అన్నీ వినటం చూసేశాడు. మహారాజా, రామకృష్ణ పండితుడు తన రహస్యాన్ని దాచిపెట్టడానికి ఈ పాటికి వస్తూనే ఉంటాడు. రాగానే అంటాడు, నేనేం చేశాను, నన్ను ఇరికించేస్తున్నారు. మహారాజా, మీరు అతని మాట. మహారాజా, అదిగో చూడండి మహారాజా. మహారాజా, విజయనగరానికి విరుద్ధంగా పెద్ద కుతంత్రం ఏదో జరుగుతోంది. విజయనగరం మీద దాడి జరగబోతోంది. ఈ రోజు నుంచి సరిగ్గా 24 రోజుల తర్వాత అమావాస్య రోజు రాత్రి. ఇది చూడండి. ఏమైంది మహారాజా? చదవండి. మహామంత్రి గారు, దీన్ని చదవండి. రామకృష్ణ పండితులు గారు, ఇందులో అయితే మీ పేరు రాసి ఉంది. పైగా ఈ పత్రంలో కూడా మీ పేరే సంబోధించబడి ఉంది. నేను అదే ఆలోచిస్తున్నాను మంత్రి గారు. ఈ పత్రంలో నా పేరెందుకు రాసుంది? పైగా నన్నెందుకు సంబోధిస్తున్నారు? చూసారా మహారాజా, చూసారా? మేం చెప్పాం కదా, ఒక అపరాధి, ఒక మోసగాడు ఇలానే తన మాటని మార్చడానికి ప్రయత్నిస్తాడు. అపరాధ? మోసగాడా? గురుదేవా, ఏమిటి మీరు మాట్లాడేది? చాలు! రామకృష్ణ పండితుడా రాజద్రోహి! మేం మీతో ముందే చెప్పాం కదా మహారాజా, ఈ మహాశయుడు ఇక్కడికి వస్తాడు, వచ్చి మన అందరి కళ్ళల్లో మట్టి చల్లడానికి ప్రయత్నిస్తాడని. అలాగే మనం ఇతన్ని సందేహించకూడదని. సందేహమా? నిజానికి ముందు నేను మిమ్మల్ని సందేహించాలి గురుదేవా. ఇంత రాత్రి సమయంలో మీరు మా ఇంటికి ఏ ఉద్దేశంతో వచ్చారు? మిమ్మల్ని తప్పు చేస్తుండగా పట్టుకోవడానికి. రామకృష్ణ పండితుడా రాజద్రోహి!
మేమే స్వయంగా నిన్ను మీ ఇంట్లో చూశాం. ఆ ముఘల్ గూఢచారి నీకు సమాచారం అందజేస్తున్నాడు. నువ్వు ముఘల్ వాళ్లతో చేతులు కలిపావు. విజయనగరం మీద జరిగే ఆక్రమణ పన్నాగంలో ఒక భాగానివి. నువ్వు ఒక దేశద్రోహివి. నేను చేతులు కలిపానా? నేను ఆక్రమణ చేయిస్తానా? గురుదేవ, మా ఇంటికి ఎవరూ రాలేదు, మీరు ధనిమణిలు తప్ప. వచ్చాడు. మేం చూశాం, మా శిష్యులు చూశారు. మహారాజా, ఇక్కడ చూడండి మహారాజా. ఈ సమాచార పత్రాన్ని రామకృష్ణ పండితుడు మీకు తర్వాత తీసుకొచ్చిచ్చాడు. కానీ మేం మీకు ముందే నిజమేంటో చెప్పేశాం. ఆ గూఢచారి ఏ సమాచారం అందజేశాడో అని. మేము ఆ సమాచార పత్రాన్ని చదవనే లేదు మహారాజా. అంటే దీనికి అర్థమేమిటంటే మా శిష్యులు మేము మా కళ్ళతో ఏదైతే చూశామో, చెవులారా ఏదైతే విన్నామో అది నిజమే. అసలు నిజమేమిటంటే ఆ గూఢచారి రామకృష్ణ పండితుడికి సమాచారం అందజేశాడు. గురుదేవ, ఏంటి మీరు మాట్లాడేది? నేనే స్వయంగా ఈ పత్రాన్ని మహారాజా, తీసుకుని దీనితో పాటు మాకు ఇంకొకటి కూడా అనిపిస్తోంది. ఈ రామకృష్ణ పండితుడు ఈ సమయంలో ఇక్కడికి ఎందుకు వచ్చాడు అంటే మీ తదుపరి పథకం ఏంటో తెలుసుకోవడానికి అనిపిస్తోంది. పైగా ఆ పథకం యొక్క సమాచారం శత్రువులకు చేరవేయొచ్చని, అది కూడా ఆక్రమణ చేయటంలో వారికి సులువుగా ఉండటానికి. మహారాజా, నేను చాలు. మహామంత్రి గారు, మహారాజా, ఇప్పుడే ఈ క్షణమే ఈ రామకృష్ణ పండితుణ్ణి బంధించేయండి. కానీ మహారాజా, మేమేం చెప్తున్నామంటే మేము విజయనగర సామ్రాట్ కృష్ణదేవరాయలం రామకృష్ణ పండితుణ్ణి దేశద్రోహిగా ప్రకటిస్తున్నాము. ఇక వీరికి ఉరిశిక్ష విధిస్తున్నాము.